భయంకరమైన వ్యక్తులుగా ఉన్న 8 గౌరవనీయ చారిత్రక వ్యక్తులు. 1. మహాత్మా గాంధీ. శాంతియుత ప్రతిఘటనలో గాంధీ తన పాత్రకు ప్రసిద్ధి చెందాడు, కానీ ఆయనకు కొన్ని సందేహాస్పద అభిప్రాయాలు కూడా ఉన్నాయి. గాంధీ 38 సంవత్సరాల వయసులో పవిత్రత ప్రతిజ్ఞ చేశాడు. తన కామ ప్రేరణలను ఎదుర్కోవడానికి అతను టీనేజ్ అమ్మాయిలతో పడుకున్నాడు. అతను అక్షరాలా వారితోనే పడుకున్నాడు. అయినప్పటికీ అతను కొన్నిసార్లు నగ్నంగా ఉంటాడు. గాంధీ ఆఫ్రికన్ల పట్ల జాత్యహంకార వైఖరిని కూడా సమర్థించాడు. భారతీయులతో పోలిస్తే అతను వారిని క్రూరులోని పిడిచాడు. 2. ఆల్బర్ట్ ఐన్స్టీన్. ఆల్బర్ట్ ఐన్స్టీన్ ఒక మేధావి భౌతిక శాస్త్రవేత్త, కానీ అతను తన మొదటి భార్య మిలేవా మారిచ్ పట్ల నిజంగా క్రూరంగా ప్రవర్తించాడు. వారి వివాహం క్షీణించడం ప్రారంభించిన తర్వాత ఐన్స్టీన్ ఆమె పాటించాల్సిన నియమాల జాబితాను పంపాడు. ఆమె అతని బట్టలు ఉతకాలి మరియు అతనికి రోజుకు 3 భోజనం పెట్టాలి. అప్పుడు అతను ఒంటరిగా తింటాడు. అతని స్థలాన్ని శుభ్రం చేయాలి, కానీ చెప్పినప్పుడు ఆమె దానిని వదిలివేయవలసి వచ్చింది. అతను ఆమెకు చెప్పినప్పుడల్లా ఆమె నోరు మూసుకోవాల్సి వచ్చింది. 3. హెన్రీ ఫోర్డ్. ప్రఖ్యాత అమెరికన్ పారిశ్రామికవేత్త కూడా యూదు వ్యతిరేకే. హిట్లర్ స్వయంగా ఫోర్డ్ను నా ప్రేరణ అని పిలిచాడు మరియు ఫోర్డ్ చిత్రాన్ని తన డెస్క్పై ఉంచుకున్నాడు. ఫోర్డ్ వార్తాపత్రిక డియర్బార్న్ ఇండిపెండెంట్ యూదు వ్యతిరేకతను ప్రోత్సహించింది, మరియు నాజీ జర్మనీలోని ఫోర్డ్ ప్లాంట్లు బానిస కార్మికులను ఉపయోగించాయి. అవి జర్మన్ యుద్ధ ప్రయత్నాలకు కూడా సహాయపడ్డాయి. 4. స్టీవ్ జాబ్స్. స్టీవ్ జాబ్స్ యాపిల్ వెనుక ఉన్న దార్శనికుడు, కానీ అతను క్రూరమైన నిరంకుశుడు కూడా. జాబ్స్ తన ఉద్యోగులతో దుర్వినియోగం చేశాడు. ఏదైనా ఉల్లంఘనకు వారిని అక్కడికక్కడే తొలగించేవాడు. అతను అటారీలో పనిచేస్తున్నప్పుడు అతనికి ఒక పని ఇవ్వబడింది మరియు పెద్ద బోనసును అందించాడు. బదులుగా అతను తన స్నేహితుడు స్టీవ్ వోజ్నియాక్తో దానిని చేయమని చెప్పి జీతం గురించి అతనికి అబద్ధం చెప్పాడు. తరువాత అతను చాలా డబ్బును జేబులో వేసుకున్నాడు. అతను తన కుమార్తె లిసాతో దుర్వినియోగం చేశాడు. చాలా కాలం పాటు పితృత్వాన్ని నిరాకరించాడు. అతను మల్టీమిలియనేర్ అయినప్పుడు ఆమె సంక్షేమానికి దారితీసింది. 5. జాన్ లెనన్. జాన్ లెనన్ సంగీత ప్రతిభ అతని ప్రపంచ సూపర్ స్టార్గా చేసింది, కానీ అతను తన వ్యక్తిగత జీవితంలో భయంకరమైన వ్యక్తి. అతను తన మొదటి భార్య సింథియాను యోకో ఓనోతో మోసం చేశాడు. ఆ తర్వాత అతను ఓనోతో ఉన్నప్పుడు తన సహాయకుడితో 18 నెలల పాటు ప్రేమ వ్యవహారం నడిపాడు. తన మొదటి కుమారుడు జూలియన్ను భోజన మర్యాదలు పాటించడం లేదని కొట్టాడు. లెనన్ 5 సంవత్సరాల వయసులో జూలియన్ను వదిలిపెట్టాడు. తన చివరి ఇంటర్వ్యూలో కూడా అతను మహిళలను కొట్టినట్లు ఒప్పుకున్నాడు. 6. మదర్ తెరీసా. మదర్ తెరీసా తన పనికి క్యాథలిక్ సెయింట్గా గౌరవించబడింది. ఆమె నిశ్చితంగా నిస్వార్థంగా ఉండేది, కానీ ఆమె పద్ధతులు ప్రశ్నార్థకంగా ఉండేవి. మదర్ తెరీసా పీదా అనారోగ్య ప్రజల కోసం హాస్పిస్లను నిర్వహించింది. ఆమె ఇలా చెప్పింది: జంతువుల్లా జీవించేవారు దేవదూతల్లా చనిపోవచ్చు. బాధ వారిని క్రీస్తుకు దగ్గర చేరుస్తుంది అని ఆమె నమ్మినందుకు ఆమె వారికి చికిత్సను నిరాకరించింది. ఆమె మిషన్ ద్వారా సేకరించబడిన విరాళాలు పేదరిక నిర్మూలనకు ఎప్పటికీ వెళ్లలేదు. బదులుగా మదర్ తెరీసా ఆ డబ్బును మరిన్ని మిషన్లు స్థాపించడానికి ఉపయోగించింది. 7. డాక్టర్ స్యూస్. డాక్టర్ స్యూస్ ఇప్పటికీ పిల్లల ప్రియమైన రచయిత్రి, కానీ అతను తన భార్యను ఆత్మహత్యకు ప్రేరేపించాడు. హెలెన్ పార్మర్ గీసెల్ డాక్టర్ స్యూస్ను 41 సంవత్సరాలు వివాహం చేసుకున్నది. ఆమెకు క్యాన్సర్తో సహా అనారోగ్యంతో కూడిన సుదీర్ఘ హిస్టరీ ఉంది. 1967లో అతను ఆడ్రీ డైమండ్తో సంబంధాన్ని ప్రారంభించాడు. డైమండ్ తనకంటే 18 సంవత్సరాలు చిన్న వయసు ఉన్న వివాహిత. హెలెన్ నిరాశకు నిందిని అక్టోబర్ 23, 1967లో ఆత్మహత్య చేసుకున్నది. డాక్టర్ స్యూస్ 8 నెలల తర్వాత డైమండ్ను వివాహం చేసుకున్నాడు.